తెలంగాణ విశ్వవిద్యాలయం తెలుగు విభాగం మరియు భారతీయ భాషా విభాగాల సంస్థ మైసూరు వారు తెలుగు అధ్యాపకుల పునర్శిక్షణ కార్యక్రమంలో భాగంగా 3వ రోజు మొదటి ప్రసంగం ప్రముఖ కవి విమర్శకుడు గండ్ర లక్ష్మణరావు పద్య బోధన మెలకువలను అద్వితీయంగా తెలియజేశారు. విద్యార్థిలో పద్యం పట్ల మక్కువ పెంపొందేలా బోధించడంలో అధ్యాపకులు తమదైన శైలిలో చెప్పాలని తెలిపారు. పద్యాన్ని కనీసం 3 సార్లు చదవాలని, సరైన క్రమంలో భావాన్ని చెప్పాలని, తద్వారా విద్యార్థులు పద్యం రాయాలని ఆసక్తిని పెంపొందించాలని అధ్యాపకులు బోధించారు. అనంతరం వారాల ఆనంద్ గారు ప్రముఖ అనువాదకులు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మాట్లాడుతూ అనువాదం మెలకువలు అనే అంశంపై ప్రసంగించారు. అనువాదం అనేది నేడు బహుళ ప్రయోజనాన్ని కలిగి ఉన్నదని, సామాజిక మాధ్యమాలలో అనువాదం ప్రముఖ పాత్ర పోషిస్తుందని తెలిపారు. తెలుగులో ఉన్న గొప్ప రచనలు ఇతర భాషలోకి అనువాదం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ప్రముఖ వచన రచయిత రాబూరి సీతారామరావు కవితా బోధనల వ్యూహాలను గురించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ ఆచార్య కె లావణ్య, డాక్టర్ లక్ష్మణ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు. టెలికాన్ఫరెన్స్లు ఉన్నాయి, టీవీ కాన్ఫరెన్స్లు ఉన్నాయి, రేడియో కాన్ఫరెన్స్లు ఉన్నాయి, రకరకాల కాన్ఫరెన్స్లు ఉన్నాయి. మనకు అన్నింటికి మించి ఇప్పుడు సర్వస్వం ఏమవుతుందంటే స్మార్ట్ ఫోన్ ఉన్నది, దానికి అంకితం అయిపోతున్నారు. మరి ఇక్కడ టీచరు ఏదో ఒక అంశాన్ని తీసుకొని పాఠం చెప్తున్నప్పుడు పిల్లవాడు ఎంత మటుకు వింటున్నాడు అనేది ఒక ఆలోచన. ఈ ఆలోచన అందరు చేస్తున్నారా అంటే చాలామంది టీచర్లు పండితులైనప్పటికీ, వాళ్ళు పరమ శ్రేష్ఠులైనప్పటికీ, అన్నీ తెలిసిన వారైనప్పటికీ కొంత మూసపోవడం కొంతమందిలో ఉంటుంది. కవి అంటే అక్కడ ఎన్ని భాషలు ఉన్నాయో లెక్క తేలలేదు. ఇప్పటికీ ఆది అని ఒక భాష ఉందండి, విన్నారా ఇక్కడ? ఆది, ఆ భాష పేరు ఆది. అట్లా అస్సాం చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ 7 రాష్ట్రాలు 350 మిలియన్ సంవత్సరాల క్రితం మొట్టమొదటి బొక్క ముగిసింది అని శాస్త్రం చెప్తున్నారు. 350 మిలియన్ ఇయర్స్, మిలియన్ అంటే 10 లక్షలు, 350 మిలియన్స్ అప్పుడు మొట్టమొదటి బొక్క ఉద్భవించింది భూమి మీద అనేది ఒక శాస్త్రం, సైన్స్ చెప్తున్నారు. మరి అటువంటి భాష ఎప్పుడు పుట్టి ఉంటుంది, ఎక్కడ పుట్టి ఉంటుంది, ఎట్లా పుట్టి ఉంటుంది? అట్లా పుట్టిన భాషలు ఎట్లా పెరిగాయి, ఎన్ని ప్రాంతాలకు విస్తరించాయి, ఎన్ని ప్రాంతాల్లో ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, ఒకసారి ఊహించుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది, భయమేస్తుంది. అంటే ఇన్ని భాషలు ఉన్నాయా? మన భారతదేశంలోనే ఇప్పటికీ అనఫిషియల్గా లెక్క పెట్టి 600 భాషలు ఉన్నాయండి, ప్రజలు మాట్లాడుకునే భాషలు, 600 లాంగ్వేజెస్. ఆ 600 లాంగ్వేజెస్లో ఇప్పటికీ భారతదేశం ఒక 20 ఏళ్ల క్రితం 14 భాషల్ని అఫీషియల్ లాంగ్వేజెస్గా గుర్తించింది. కాన్స్టిట్యూషన్లో 8 షెడ్యూల్లో పెట్టింది. డిమాండ్స్ అవుతూ పెరుగుతూ ఉంటే ఇవాళ 22 లాంగ్వేజెస్ మాత్రమే అఫీషియల్ లాంగ్వేజ్గా గుర్తించబడ్డాయి కాన్స్టిట్యూషన్లో. కనీసం ఈ 22 భాషల్లో అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుంది, ఎవరు ఏం చేస్తున్నారు, ఎట్లా తెలుస్తుంది? ట్రాన్స్లేషన్ అయితే తప్ప మనం ఇంకో భాష తెలుసుకునే పరిస్థితి రాదు. మహా అంటే మనకు వస్తే సమాధానం రాయటం కోసమో కాదు, పద్యాన్ని మనం బహుళ ప్రయోజనకారిగా చెప్పాలి. అంటే పద్యంలో ఉన్న అందం తెలియాలి, పద్యంలో ఉన్న ప్రయోగాలు తెలియాలి, పద్యంలో ఉన్న ఛందస్సు తెలియాలి, పద్యంలో ఉన్న వ్యాకరణం తెలియాలి, పద్యంలో ఉన్న అలంకారం తెలియాలి, పద్యంలో ఉన్నటువంటి అనేక సొగసులు ఏమున్నాయో అవన్నీ మనం చూపించాలి, రుచి చూపించాలి. అప్పుడే పద్యం వాళ్లకు ఆనందంగా ఉంటుంది, ఆ పద్యం అట్లా నిలబడుతుంది. అందుకని పద్యం బోధించడం అంటే పద్యం మనం ఆనందించడం అనేది ప్రధానం. నేను మొదటి అంశం నుంచే వస్తున్నాను. ఎప్పుడు మాకు ఎక్కడ తీరుతుంది సార్ ఇవన్నీ చదవడానికి అనేవాళ్ళు కూడా ఉంటారు. అసలు జీవితంలో ఎప్పుడు కూడా తీరిక ఉండదు. చదువు పూర్తయినాక స్మరింతమనుకున్నా, చదువు పూర్తయినాక స్మరింతమనుకున్నా, పదవికై మనసేమో పరుగులెత్తే, పదవి దొరికిన ఎంత పడతి తోడుగా వచ్చి, పదవి దొరికినంత పడతి తోడుగా వచ్చి, ఇల్లాలి ముచ్చట్ల ఇట్టె గడిచే, ఇల్లు కావలెనంచు పిల్లల చదువంచు. ఇది పద్యమే, నేను వచనం చదువుతున్నా అనుకోకపోతే. ఇల్లు కావలెనంచు పిల్లల చదువంచు, బ్రతుకు పొద్దంతయు వారిపోయి. రామ హే రామ నారాయణాయనుచు తప్పదన్నప్పుడే తలచుటాయే.
మరువజేతు ఇంతిరికే లేని ఇంత సంసారమిచ్చి తీరికే. కాకపోతే దానికి ఆ వచన కవిత్వం బోధనకు కావలసిన వనరు, జ్ఞాన వనరు, అవగాహన లేక ఆ పిల్లవాడిని వచన కవిని చేయగల అవకాశం ఉంటుందా అని నాకు అనిపించింది. మీరే ఆలోచించు. నేనేమి కన్క్లూజన్స్ మీ ముందు పెట్టను. దానికి 2 పద్యాలు నేను చెప్తాను. నేను అనుకున్నది ఇంకొక రకంగా వర్క్షాప్ లాగా ఉంటే బాగుండేది అనుకున్నాను, కానీ అది 60 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు అనేటప్పటికీ జరగలేదు. 4 లైన్లు పోయింది. ఒకటి ఉంది నా దగ్గర, అది చిన్నపిల్లల భాషలో ఉంది. ఎవరు రాశారో తెలియదు, దాన్ని పాఠంగా చెప్పాలి. ఏం చెప్తాం? రెండోది కూడా కర్త ఎవరో తెలియదు, కానీ ఆ కవితా పంక్తులలో ఏదో ఉంది. ఏముందో మీరు చేస్తుంది. మొదటి కవిత శీర్షిక లేదు, శీర్షిక మీరే పెట్టాలి. నువ్వు రాయండి, మీరు మళ్ళీ నువ్వు ముందు విన్నా. ఇది ఫస్ట్ లైన్. నువ్వు అంటే వచ్చిన వచ్చి నిలువుగా రాసేదనే ఒక అభిప్రాయం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.